ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. బండి సంజయ్ అయితే కొత్త కొత్త ముచ్చట్లు చెప్తుంటాడు. అన్ని ఊర్ల పంటి గలీలా చెప్పుకునే అచరాలు ముచ్చడాలు లెక్కనే ఉంటాయి. దినామి ఏదో గమ్మత్ కథ చెప్పే బండన్న ఇగో ఇప్పుడు ఇంకో అద్దరిపోయే బ్రేకింగ్ ముచ్చట తీసుకొని వచ్చిండు. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల తారక రామారావు గానే కాదట, ఆయన అసలు పేరు అజయ్ రావట. అగో అదిట్లా సారు అని అడిగితే వాళ్ళ నాయన మార్చుకుండాయా అని అంటున్నాడు. వాళ్ళ నాయన ఎందుకు మార్చిండో ఏమో కానీ బండన్న చెప్పే ముచ్చటైతే గమ్మత్తున్నది. కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు అయితే కేసీఆర్ సార్ ఆయన రాజకీయ భవిష్యత్ కోసం కొడుకు పేరును మార్చిండట. పెద్ద ఎన్టీఆర్ సార్ ఉన్నాడు కదా, ఇక ఆ సార్ టీడీపీ పెట్టినప్పుడు కేసీఆర్ సార్కు టికెట్ ఇవ్వలేదట. అప్పుడు ఆయన కొడుకుని తీసుకుపోయి ఇగో సార్ నా కొడుకు నీ పేరే పెట్టుకున్నా, నువ్వంటే అంత ఇష్టం నాకు అని చెప్పిండట. ఇక దానికి ఫిదా అయిన ఎన్టీ రామారావు కేసీఆర్ సార్కు టికెట్ ఇచ్చిందట. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టిల్లు ఈయన బాగా మాట్లాడతాడు. ఈయనకేమనంటే బండి సంజయ్ అజయ్ రావు కల్వకుంట్ల తెలుసా మీకు? కల్వకుంట్ల అజయ్ రావు కేసీఆర్ టికెట్ ఇవ్వకుంటే కొడుకు పేరు మార్చుకొని ఎన్టీఆర్ దగ్గరకు పోయి సార్ నా పేరు కల్వకుంట్ల తారక రామారావు నీ పేరు ఉంటా సార్ అన్న టికెట్ ఇచ్చిన ఆయన కొడుకు పేరే మార్చిండు ఆ టికెట్ కోసం. అంత పెద్ద మేధావులు వీళ్ళు. ఇన్నరా కథ ఎట్లున్నదో ఏమో అంత బండనకే తెలుసు కానీ బండనకి ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే కేటీఆర్ ఊకూక సిరిసిల్లకు పోయి బండి సార్ను బదనాం చేస్తున్నట. ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడట. అందుకే కోపం వచ్చి ఇట్లా అరుచుకున్నాడు. సిరిసిల్లను ఏం డెవలప్ చేసినాము, ఏం మురుగబెట్టినాము అని గట్టిగానే వేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం సిరిసిల్లకి ఎన్నో కోట్ల రూపాయలు నిధులు ఇస్తే అన్నాగం చేసిండట కేటీఆర్. బండి సంజయ్ కొడుకు అంగిలు కొనుక్కోవద్దా, బండి కొనుక్కోవద్దా, నా కొడుకు మీద పడుతున్నారు ఎందుకు అని కోపమైండు. ఏమో ఈ పంచాదేందో ఎట్లకెళ్ళి ఎట్లా తిరుగుతుందో సమజతలేదు పోరి.